హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేకర్స్. ఈరోజు మనం వినాయక చవితికి ఇంట్లోనే డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఏ పనైనా స్టార్ట్ చేసేటప్పుడు వినాయకునితో మొదలు పెట్టాలంటారు కదా. సో అందుకనే నేను కూడా ముందుగా ఈ ఛానల్ని వినాయకునితోనే స్టార్ట్ చేస్తున్నాను. ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకి కావాల్సినవి సిజర్స్, ప్లాస్టర్స్, ఫ్లవర్స్, గ్లిటర్ పేపర్స్ అండ్ సమ్ డెకరేషన్ ఐటమ్స్ అండ్ కలర్ఫుల్ క్లాత్స్. ముందుగా బ్యాక్గ్రౌండ్ కోసం షిమ్మరీగా ఉన్న ఒక కలర్ఫుల్ క్లాత్ని వేసుకోవాలి. మన దగ్గర ఉన్న డెకరేటివ్ పర్ల్స్ చైన్ అండ్ గార్లెండ్స్ బ్యాక్గ్రౌండ్లో వేలాడది. వినాయకుని ఆసనం కోసం ఒక పీఠం వేసుకొని దాని మీద ఒక కలర్ఫుల్ క్లాత్ని పరుచుకోవాలి. ఏదైనా ఒక బాక్స్ని తీసుకొని ఒక క్లాత్ ర్యాప్ చేసుకొని దానిపై వినాయకుని విగ్రహం ఉంచండి. దాన్ని పూలతో అందంగా డెకరేట్ చేయండి. నెక్స్ట్ డెకరేషన్ కోసం ముందుగా చేసినట్టే పీఠం మీద క్లాత్ వేసుకొని ఉంచుకోవాలి. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఒక అట్ట ముక్కను తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేయాలి. దీనికి గమ్ హెల్ప్తో పూలను స్టిక్ చేయాలి. చుట్టూ నెమలికలను పెడితే అలంకరణ అందంగా ఉంటుంది. వినాయకుని పీఠం కోసం ఒక రౌండ్ బాక్స్ని తీసుకొని దానికి గ్లిట్టర్ పేపర్ను రౌండ్గా కట్ చేసుకొని బాక్స్ చుట్టూ ఆ పేపర్ను స్టిక్ చేయాలి. చూసారు కదా ఎంత బాగుందో. దాని మీద వినాయకుని ప్రతిమను పెట్టి చుట్టూ పూలతో అందంగా డెకరేట్ చేయండి. థర్డ్ డెకరేషన్ కోసం మగ్గం వర్క్ చేసే ఫ్రేమ్కి సారీ లేస్ బార్డర్ను చూపించిన విధంగా రౌండ్గా చుట్టుకొని పక్కన ఉంచుకోండి. పీఠం కోసం ఒక పట్టు క్లాత్ని తీసుకొని నీట్గా ఫోల్డ్ చేయండి. ముందుగా తీసుకున్న ఫ్రేమ్కి చూపించిన విధంగా
థ్రెడ్ అండ్ నీడిల్స్ హెల్ప్తో పూలను వేలాడదీయండి. నెక్స్ట్ పీఠం వేసి దాని మీద వినాయకుని ప్రతిమని పెట్టి చుట్టూ పూలతో నీట్గా అమర్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీరు ఈ వినాయక చవితికి మీ ఇంట్లో వినాయకుడిని ఎలా డెకరేట్ చేస్తున్నారో కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి.